మా గురువర్యుల యొక్క ఆ కృపా కటాక్షం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. వారు చేసినటువంటి ఆ అనేక విధమైనటువంటి యాత్రలు ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం ఎన్నో చేశారు. ఎన్నో ఉపదేశాలని మా గురువర్యులు చేసి ఉన్నారు. ఎంతో విస్తారంగా వేదశాస్త్ర ప్రచార కార్యాలు, ధర్మ ప్రచార కార్యాలని వారు చేసి ఉన్నారు. అటువంటి ఆ మార్గాన్ని, ఏ మార్గాన్ని అయితే శంకరులు ఉపదేశించి ఉన్నారో, ఏ కర్తవ్యాన్నైతే ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి యతులకి శంకరులు ఉపదేశించి ఉన్నారో, ఆ కర్తవ్యాన్ని ఎంతో దక్షతతో విశేషంగా నిర్వహించి విశేషంగా సమస్త ఆస్తికులకు మా గురువరుల అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి, గురువులు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు, ఏ మార్గాన్ని మనకు ఉపదేశించారు, మనం వారి దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలి, ఏం చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతుంది ఇత్యాది విషయాల్ని మనం తెలుసుకోవాలి. వారు మనకి ఏం ఉపదేశిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని మనం చూడాలి. ఒక గురువులో మనం చూడవలసినటువంటి విషయాలు ఇవి. ముఖ్యంగా గురువు కావలసినటువంటిది ఏమిటి, జ్ఞానం. ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి అని అంటే అది కేవలం జ్ఞానం వల్లనే అనిపించుకోవడానికి సాధ్యం ఉంది. కాబట్టి గురువు అంటే జ్ఞానం అనేది ముఖ్యం. ఓ గురు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం అని శంకరాచార్యులు గారు చెప్పారు. కాబట్టి గురువుకు జ్ఞానమే ప్రధానం. ఆ జ్ఞానమే లేదు అని అంటే ఎవరిని కూడా మనం గురువు అనడానికి వీల్లేదు. కాబట్టి గురువు అనిపించుకోవాలంటే జ్ఞానం అనేది ఉండాలి. కాబట్టి గురువులో మనం చూడవలసినటువంటిది ఏమిటి, జ్ఞానం. అటువంటి ఆ జ్ఞానంతో ఆ గురువు మనకు చేస్తున్నటువంటి ఉపదేశాల్ని మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణ చేయాలి. అంతే తప్ప ఇప్పుడు మా గురువుగారు ఏం ఉపదేశం చేశారు, ఏం చేశారు అనే దాన్ని చూడాలి. అంతే తప్ప ఇప్పుడు గురువుగారు ఏం కారులో తిరుగుతారు, ఏం ఆసనంలో కూర్చుంటారు, ఆ బంగారు ఆసనంలో కూర్చుంటారా, వెండి ఆసనంలో కూర్చుంటారా, దేంట్లో తిరుగుతారు, ఏం కూర్చుంటారు, ఎక్కడుంటారు, ఇది కాదు మనం చూడాల్సినటువంటి. వారు ఏం ఉపదేశించారు, మన యొక్క ఏమీ ఉపదేశించలేదు, మన శ్రేయస్సు కోసం ఏమీ చెప్పనే లేదు అని అంటే అప్పుడు ఇవన్నీ చూడాలి. అదేమిటి, ఏం ఉపదేశం చేయలేదు ఏమిటా అని మనం చూడాలి తప్ప మనకి ఏం ఉపదేశించారు, ఉపదేశం చేసినా కూడా మంచి మార్గాన్ని ఉపదేశించినా కూడా దాన్ని వదిలిపెట్టేసి ఇలాంటి అసంబద్ధమైనటువంటి ఇలాంటి విషయాలన్నీ చూస్తే దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే ఒక పీఠం అని అన్నప్పుడు దానికి కొన్ని గౌరవాలు, మర్యాదలు అవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏ ఏ వ్యవస్థలు ఉంటాయో అవన్నీ కూడా అపేక్షతో జరిగేవి కాదు, అథవా దాని మీద ఏదో ఆశతో జరిగేటటువంటివి కావు. ఒక పీఠము, ఒక గురువు అన్నప్పుడు దానికి ఒక విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది.